గారిని కలవటానికి వస్తున్నారు, ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? కార్యకర్తల మీద నాయకుల మీద దాడి చేస్తే నాయకుడు అన్నాడు వెనక బలం ఉంటేనే కదా ఏ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా బలం ఉండేది. అందుకే దానికి ఇలాంటి చర్యలు జరగకూడదని జగన్ ఓ జైలుకి సబ్ జైలుకి వస్తున్నా ఎందుకు వస్తున్నాడంటే అన్యాయంగా కేసులు పెట్టి నాయకులందరినీ జైల్లో దోసి కార్యకర్తల మీద దాడులు ఇవన్నీ చూసి కాబట్టి జనం ఇది కరెక్ట్ కాదని ఎక్కడికక్కడ జగన్ వెళ్ళి కార్యకర్తల్ని నాయకుల్ని పర్యవేక్షిస్తున్నారు. మరి ఇప్పుడు అలాగే చూసుకుంటే ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కూడా నాని కావచ్చు, పెర్నే నాని కావచ్చు, వీళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెట్టే అవకాశం ఉంది, రంగం కూడా సిద్ధంగా అవుతుంది అంటున్నారు కదా, మీరేమంటారు? సిద్ధం ఉంటే అన్నిటికీ మేము కూడా దాన్ని ఖండించున్నాం. ఇప్పుడు కేసులు అనేది కొత్త కాదు, జైలు అనేది ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో మా అధికారం వచ్చిన తర్వాత మా కాడ ఉంటుంది లిస్టు రెడీ అయ్యి, అది వాళ్ళ కాడ బుక్ రెడీ అయ్యి ఉంటుందేమో కానీ మాకంతా మెమరీ పవర్ ఎక్కువ. వాళ్ళకి బుక్కులు ఉన్నాయి, మాకు బుక్ అవసరంలా, మాకు వాళ్ళ మెమరీ పవర్తో ఎక్కువ పట్టేసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు జైలు వేసినంత మాత్రం ఏం అవ్వదు, కేసులు నడుస్తూ ఉంటాయి. అధికారులు ఉన్న తర్వాత ఏ అధికార పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ సెషన్ వాళ్ళు పాలగిస్తారు. బాబా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వస్తున్నారు, ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండిపోతుంది అంటారు ఏంటి? జగన్ ఎందుకంటే వస్తున్నాడు, చిన్న నాయకుడు అయినా సరే పెద్ద నాయకులు అయినా సరే చిన్న కార్యకర్తకి ఏం జరిగినా ఇప్పుడు రాష్ట్రంలో మేలుకుంటున్నాడు. అది దాని మూలంగా ఆయన పలకరించి ఏంటి భరోసా కల్పిస్తున్నాడు అంతవరకే కానీ ఏంటి వేరే విషయం కాదు. అందరినీ పలకరించి అందరినీ చేయించాలి, ఆయన నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోవడానికి చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ నేపథ్యంలోనే కూడా నాని కావచ్చు, పెన్న నాని కావచ్చు, వాళ్ళని కూడా నీకు ఒక మాట చెప్తాను, నేను ఏం చేశాడు జగన్ ఎంత చేశాడు, చంద్రబాబు ఏం చేశాడు అడుగు బాబాయ్, అడుగు బాబాయ్. 6 నెలల పాలనలో ఏం చేశాడు చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు ఏం చేశాడు? జగన్ ఏం చేశాడు? మగోళ్ళకి చెప్పు, జరిగిందో చెప్పు, అబద్ధం ఆడొద్దు, అవినీతి వద్దు. ఏం చేశాడు? ప్రభుత్వాలన్నీ చేసి కొల్లగొట్టి ఆడి కుమ్మక్క ఒకరిని కొడతానికి 3 కలుతారా? ఒకరిని కొడతానికి 3 కలుతారా? అయినా కానీ తరవలేదుగా. పులే సింహమే జగనే అంటే ముగ్గురు ఎవరు చెప్పేస్తా పేరు రాజశేఖర రెడ్డి నా దేవుడు పెట్టి జగన్ అన్న మగోళ్ళకి వస్తా, ఎక్కడికైనా మగోళ్ళకి వస్తా. నేను ఈడే ముందు మాట్లాడుతున్నా, బాబాయ్తో మాట్లాడుతున్నా. ఇప్పుడు మరి ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే ఏం చేస్తారు? అందరు కొల్లగొట్టి జేబులు దగ్గర జేబులో పోసుకున్నారు. అమ్మకి నాన్నకి ఏదో అన్న తల్లి కొందాం అంటావు, నాన్నకి కొన్నాం, ఇంకేముంది? జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చి మగ్గాడు జగన్ సీఎం మగోడు చేసిన పథకాలను అమలు చేశాడు. చెప్పింది చెప్పినట్టు చేశాడా లేదా? ఈడు చేసిన అమ్మాయి ఉంచారా? ముందు రైలు పెంచో అయ్యో మందు బాబులో మీకు ఫ్రీ అండు సంచులో ఇంకో 10 రూపాయలు మళ్ళీ జగన్ కంటే ఎక్కువ పెట్టింది. ఏంటి పవన్ కళ్యాణ్ తప్పిల కళ్యాణ్ వాడు కొట్టి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంది ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన అవుతాడు. అయితే మన్ను కూడా తేడా జరగలా, మన్ను కూడా ఓట్లు వేశారు. ఆ ఓట్లు ఏదో పోయినాయి అంతే. తారుమారైన పబ్లిక్ గా చెప్తున్నా, తారుమారైన పక్కా జగన్ వైఎస్ఆర్ తర్వాత జగన్. వంశీ గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? వంశీ గారు అక్రమంగా అరెస్ట్ చేశారండి. అసలు విషయం ఏంటంటే ఇది రాజకీయ కక్ష మీద వేధింపులు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అన్నాడు, ఇచ్చాడా? 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇచ్చారా? ఆడవాళ్ళందరికీ కలిపి ఇంటింటికి డబ్బులు వేస్తానన్నారు, ఇచ్చారా? ఈరోజు నాకు 2 ఎకరాల భూమి ఉంది, రైతు భరోసా వచ్చేది, అన్నదాత సుఖీభావ వచ్చిందా? రాలేదు. ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు.
ఈ ఒక్క పథకం అమలు చేయడం కాకుండా ఈ అక్రమ కేసులు తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదు. అంటే అక్రమ కేసులు కాదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళు అన్యాయంగా అక్రమాలు చేశారు, ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు, అందుకోసం మేము అరెస్ట్ చేశాము. లేదు, ఎటువంటి ప్రూఫ్లు ఉన్నాయండి? ఎటువంటి ప్రూఫ్లు లేవు. ఇవన్నీ అక్రమంగా చేయడం తప్ప ఎటువంటి ప్రూఫ్లు లేవు. కానీ ఇచ్చిన మాట తప్పకుండా అన్ని పథకాలు చేసింది జగన్ గారే. జగన్ గారే అన్ని పథకాలు కరెక్ట్గా చేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అలాగే కొడాలి నాని కావచ్చు, పెద్ద నాని కావచ్చు, రోజా మీద కూడా రంగాలు సిద్ధమవుతున్నాయి అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఎలా ఉండబోతుందంటారు? లేదండి, ఇవన్నీ అక్రమంగా చేయడం తప్ప ఇవన్నీ అరెస్ట్ చేసినా 2-3 రోజుల్లో మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుంది, వైసీపీ వస్తుంది. వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. ఇవన్నీ రాజకీయం మారిన తర్వాత ఇటువంటి ప్రాబ్లం మామూలే అది. కానీ ఒకటి, మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఒక పథకం కూడా అమలు అవ్వలేదు. అది అమలయ్యే పరిస్థితి కూడా కాదు. అసలు చేయడానికి ఆర్థిక స్తోమత లేకుండా అన్నీ ఇవి ఫ్రీ అవి ఫ్రీ అవి ఫ్రీ అని చెప్పేసి ఇన్ని పథకాలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు. అది అంటే ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది. ఖజానా చూస్తే ఖాళీగా ఉందని అందరికీ తెలుసు, రాష్ట్రానికి అంతా తెలుసు. కానీ ఏ విధంగా మీరు హామీ ఇచ్చారు? ఏ విధంగా హామీ ఇచ్చారు? హామీ ఇచ్చారంటే అది అమలు చేయడానికి కదా హామీ ఇచ్చారు. అది హామీ అవ్వదని సంగతి తెలిసి కూడా ఏ విధంగా హామీ ఇచ్చారు? అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీ గారిని పరామర్శించడానికి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వస్తున్నారు. ఎలా ఉండబోతున్నారు? ఏమండి, న్యాయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఎగిరి ఉంది, ధర్మం అనేది వంశీ గారి ఎగిరి ఉంది. ఏదో ఇవన్నీ కక్షపూరితమైన వ్యవహారాలు ఏదో ఏమంటే కక్షపూరితంగా ఏమీ అరెస్టులు చేయలేదు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు, అందుకోసం న్యాయపరంగానే అరెస్ట్ చేశామంటారు. ఏమండి, తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారు. అప్పుడు అది వేరు ఇది వేరు. ఇది ఏంటంటే ఇవాళ అధికారాన్ని బట్టి ఏదో వ్యవహారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ అన్ని సంక్షేమ పథకాలు అనేవి మగవాళ్ళ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారండి? 6 హామీలు అన్నాడు. ఏం చేశాడండి ఆయన? 6 హామీల్లో ఏమి నెరవేర్చాడు? ఆయన ఒక్క మాట చెప్పమనండి. ఆ గ్యాస్ బండ ఒకటి ఏడిచింది, 825 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఏడిచింది, అది ఒకటి. అంతకుమించి ఆయన ఏడిచింది ఏమైనా ఉందంటే చెప్పమానండి. దాని గురించి అదే ఉందండి. అది ఎవరైనా పెడతారు. అన్నం లేదండి, 90కి వస్తే నేను పెడతా. ఏమండి, ఒకటి నేను చెబుతున్నాగా, కొడాలి నాని గారేండి, వంశీ గారేండి, పేరు నాని గారేండి, పార్టీలో మగవాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. మగవాళ్ళు కదా వీళ్ళు, మగవాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేసుకోమని ఏమొద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి రాబోతున్నారు, ములాఖాతు కాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? ఎట్లా ఉండిద్దండి, జనం చూసి చెప్తున్నారు కదా ఆయన మీద ఉన్న అభిమానం. మరి ఇంత జనం వచ్చారంటే మరి ఆయన మీద అభిమానం ఉండబట్టే కదా వచ్చింది, లేకపోతే రారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే జనాలు వచ్చారంటే వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు, ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. ఎంతమంది జనం ఎందుకు వచ్చారంటే ఏం చెప్తారు? సింహంలాగానే ఉంటుందండి. ఎమ్మెల్యే కాదైనా ఒక సీఎంగా చేసి ఈ రోజున మంచి పనులు చేశాడు. కానీ ఇలాంటి మోసం మాటలు, దగా మాటలు, దోపిడీ మాటలు చెప్పి మా పదవులోకి రాలేదు ఆయన. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టైగర్, కింగ్, సింహం. అయితే ఈ బేవర్సి గారులంతా కలిసి ఈ ఓటింగ్ మిషన్లను మేనేజ్ చేసి మోడీ గారి చెంచాగాళ్ళు, జగన్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వేస్ట్. ఆడవాళ్ళకు బస్ పాసులు ఇస్తాడు, బస్సులు ఫ్రీ అన్నాడు, అది ఇవ్వలేదు. కందిపప్పు ఇస్తాడు, జగన్ గారు కందిపప్పు ఇచ్చారు, బియ్యం ఇంటికి పంపించారు, నాణ్యమైన బియ్యం. ఇప్పుడు దొడ్డు బియ్యం ఇస్తాండి దరిద్రుడు, 5 రూపాయల కిలో అని అది చెప్పి మోసం చేసి ఉల్లిపాయ రేట్లు ఆకాశానికి అంటున్నాయి. మిరపకాయ 300 రేట్లు, ఇక్కడ రూపాయి తగ్గాలి. పెట్రోల్ రేట్లు పెంచారు, గ్యాస్ రేట్లు పెంచారు. గ్యాస్ ఫ్రీ ఇస్తా అన్నాడు, ఒక సిలిండర్ ఇవ్వాలి ఇప్పటిదాకా.
వీళ్ళ బతుకుచ్చాడా వీళ్ళు నాశనం అయిపోదు. వీళ్ళంతా మళ్ళీ ఏమన్నా సాహెబ్ గారు టోపీ పెట్టుకొని నరేంద్ర మోడీకి రివర్స్ మాట్లాడతాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవటానికి వస్తున్నారు, ములాఖాతు కాబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? నార్మల్గా ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా ఆయనకి జరిగిన అన్యాయానికి సానుభూతి ప్రకటిస్తూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మేము అండగా ఉన్నామని చెప్పటానికి ఎక్స్ సీఎంగా వచ్చి పలకరించి వెళ్ళటం వల్ల ఆయనకి, వల్లభనేని వంశీ గారికి, ఆయన ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన ఈ జన సమీకరణ ఈ 5,000 మినిమం ఉంటారు, వీళ్ళందరినీ ధైర్యాన్ని నింపటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారంటే, జనం వచ్చారంటే అది ఒక వేరు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది, ఆయన మాజీ సీఎం సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎంతమందిని జనం రావడానికి గల కారణం ఏంటంటే మీరేం చెప్తారు? అసలు అధికారం కోల్పోయింది అంటే పవర్లో ఉన్నప్పుడు పిగ్గు కూడా అందంగానే కనిపిస్తుంది. పిగ్గు మీన్స్ పంది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలో లేరని ఎవరు అనుకోవట్లా, ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. ఎందుకంటే జనాల గుండెల్లో ఆయన చేసిన మంచి పనులు ఉంది కాబట్టి ఈ ప్రజారాధన. అధికారం లేదని నేను అనుకోవట్లేదు, ఇక్కడ ఎవరు అనుకోవట్లేదు. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ కావడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు, వైసీపీ ఏమో అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, రెడ్డి బుక్ రాజ్యాంగం అంటారు, ఏంటి మీరేమంటారు? ఈరోజు వీళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చింది పరిపాలన చేయడానిక, వీళ్ళ తప్పుల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడానికని అడుగుతున్నారు. ఇవాళ ప్రజలు మీకు అధికారం ఇచ్చింది రాష్ట్రంలో పరిపాలన సౌఖ్యంగా చేయడానికి. ఇవాళ మీ తప్పులను ఆ రోజు వంశీ గారు ప్రశ్నించారని చెప్పి ఈరోజు ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా తీవ్రంగా మొత్తం విజయవాడ జిల్లా ప్రజలు ఖండిస్తున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళు మొత్తం కూడా అక్రమంగా అన్యాయంగా అన్నీ దోచేసుకున్నారు కాబట్టి చట్టపరంగా మేము జైలుకి పంపించడం జరిగింది అంటారు. దోచుకోవడం, దాచుకోవడం అనేది చంద్రబాబు నాయుడికి పేటెంట్. అది వేరే వాళ్ళ మీద పెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఒక బుక్కే ఉంది, బాబు జమానా అవినీతి ఖజానా అని. సిపిఐ పార్టీ వాళ్ళు రాశారు. ఈయన అవినీతి గురించి మాట్లాడతాడు. ఇవాళ అవినీతికి ప్యాంటు షర్ట్ వేస్తే చంద్రబాబు నాయుడు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని పరామర్శించడానికి వస్తున్నారు, ములాఖాతు అయిన తర్వాత ఎలా ఉండబోతుందంటారు? ములాఖాతు తర్వాత అందరితో సమావేశం అయ్యి ఎలా చేయాలో నిర్ణయం తీసుకుంటారు. సార్, టీడీపీ అన్నమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నప్పుడు వంశీ కానివ్వండి, కొడాలి నాని కానివ్వండి, వీళ్ళంతా కూడా అక్రమంగా అన్యాయంగా ఎక్కడ పడితే అక్కడ దోచేసుకున్నారు కాబట్టి మేము ఇలాగ అరెస్టుల పర్వం మొదలుపెట్టాము, అరెస్ట్ చేస్తున్నాం అంటారు. ఎంతటి కరెక్ట్ అంటారు? నిజంగా వాళ్ళ జనాలకి సంక్షేమం ఇవ్వడానికి డబ్బులే సరిపోయినాయి, రూపాయి కూడా ఎక్కడ మిగలలేదుగా, దోసుకోవడానికి ఎక్కడ లేదుగా. వీళ్ళు కావాలని వాళ్ళని ఇరికిస్తున్నారు, అంతే. అంటే అన్యాయంగా ఏమి ఇరికించట్లేదు, చట్టపరంగా న్యాయంగానే మేము తీసుకెళ్ళాము అని చెప్తున్నారు. చట్టపరంగా ఏం లేదు, ఆయన పట్టుకొచ్చాడు సత్యవర్ధన్ అని, ఆయనే చెప్తున్నాను, నేను అరెస్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికే, ప్రజల మనసును మళ్లించడానికే ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పేసి నిజమేనంటారు? నిజమంటారు. సంక్షేమం ఇస్తా ఉన్నారు, ఎవరికి ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా అవి మాసిపోవడానికి ఇలాగ చేస్తున్నారు. కరెక్ట్ అది. అలాగే పేర్నేని నాని కావచ్చు, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కావచ్చు, ఇలా కూడా అరెస్ట్ అవడానికి రంగం సిద్ధమవుతుందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మీరేమంటారు? అదే మనుషులు అవకాశాన్ని బట్టి చూస్తారు, అవకాశం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని కలవడానికి వస్తున్నారు, ఎలా ఉండబోతున్నారు ఏంటి? ఏ చూడటానికి వస్తున్నారు, కలుస్తారు, మాట్లాడతారు, సమస్యలు తెలుసుకుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ విజయవాడ పాకేపురం, సింగనగర్ పాకేపురం నుంచి వచ్చాం. అక్రమంగా అన్యాయంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్ని దోషేసుకున్నారు కాబట్టి అరెస్ట్ చేశామన్నారు. లేదండి, కక్ష సాధింపుగా చేస్తున్నారు. అదే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టేస్తున్నారు. అందువల్ల అదే జగన్మోహన్ గారు వంశీ గారిని పరామర్శించడానికి వచ్చాడు. మరి ఈ నేపథ్యంలోనే గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కావచ్చు, పేర్నేని నాని కావచ్చు, ఇలా కూడా రంగం సిద్ధం అవుతుంది, అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అంటారు. రంగం సిద్ధం అంటే ఇది ఒక్కొక్కళ్ళు కక్ష సాధింపుగా ఒక్కొక్కళ్ళు మొదలు పెడుతున్నారు. కక్ష సాధింపుగా మొదలు పెడుతున్నారు. అది కక్ష సాధింపుగా మొదలు పెడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నమాట, ఇచ్చిన పథకాలు డైవర్ట్ చేయడానికే ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి. అక్రమం అంటే డైవర్ట్ చేయడానికి సూపర్ 6 ఇచ్చారు, కానీ సూపర్ 6కి ఎవరు అరెస్ట్ చేసి అల్లజెట్ చేసి చేస్తున్నారు. అంటే సూపర్ 6 అమలు చేయడానికి కొంచెం రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది, అందుకోసం అమలు చేయలేకపోతుంది. అర్థం చేసుకోవచ్చు.